హలో అండి అందరికి. ఈరోజు మనం కాకినాడ టు ద్రాక్షారామ జర్నీ ఎలా ఉంటుందో చూడబోతున్నాం. ఈ జర్నీలో జరిగిన గొడవ అసలు ఏమైందంటే ఈ ఫ్రీ బస్ కారణంగా ప్లేస్లు ఇవ్వట్లేదు అనమాట చాలా మందికి. ఒక మహిళ ఇద్దరు ఏం చేశారంటే కాళ్ళు అడ్డంగా పెట్టుకుని కూర్చున్నారనమాట. ఇది నుంచి వచ్చిన మన జెంట్స్కి లోపలికి వెళ్ళడానికి దారి ఇవ్వట్లేదు. అప్పుడు కండక్టర్కి వాళ్ళకి గొడవ అయింది, చిన్న గొడవ. ఇది మ్యాటర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మన కాకినాడ టౌన్ నుంచి ద్రాక్షారామ అనే గ్రామానికి వెళ్తున్నాం అనమాట. ఈరోజు జర్నీ వచ్చేసి ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉందన్నమాట. జర్నీ అనేది చాలా బాగుంటుంది. మీకు చాలా వరకు ఊర్లు కవర్ కూడా చేస్తాను ఈ వీడియోలో. లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి మన కాకినాడ తూరంగ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ అనమాట. చూసారు కదా, లోపల బస్సు అయితే ఫ్రీ బస్ కారణంగా సీట్లే లేవు, చాలామందికి నుంచో ఉన్నారు. హలో అందరికీ. మనం ప్రస్తుతానికి వే బ్రిడ్జి దగ్గర ఉన్నాము. ఎవరికి తెలుసు, కాకినాడ నడకూతురు దగ్గర ఉంటుంది వే బ్రిడ్జి. ఇది పెనుగూతురు వంతెన అనమాట. అదిగోండి బస్సు ఇప్పుడు ఆగింది ఇక్కడ. ఈ స్పాట్ నుంచి మనకి కోనసీమ అందాలు అయితే మొదలవుతుంది. ఎందుకంటే మనం ఈ స్పాట్ దగ్గర నుంచే కాకినాడ డిస్ట్రిక్ట్ని వదిలేసి కోనసీమ డిస్ట్రిక్ట్ అయితే అడుగు పెడతాం అనమాట. చూసారు కదా, మీరు కోనసీమ డిస్ట్రిక్ట్ రాగానే మనకి ప్రకృతి అందాలు ఎంత బాగున్నాయో. చుట్టంతా మనకి పచ్చని పొలాలు ఉంటాయి. ఇప్పుడు మనం గొర్రుపూడి అనే గ్రామానికి అయితే వచ్చామన్నమాట. ఇది గొల్లపాలెం తర్వాత వచ్చే గ్రామం. మనం ఇప్పుడు గొల్లపాలెం గట్రా ఎంటర్ అవుతున్నాము. మధ్యలో ఒక ఊరు ఉంటుంది, చాలా మంది వరకు తెలియదు అనమాట. దీని పేరు కొంగోడు. ఈ కొంగోడులో ఫేమస్ ఏంటంటే ఇక్కడ జ్యూస్ పాయింట్ ఉంటుంది అనమాట. అది ఏ సీజన్ అయినా సరే ఖాళీ ఉండదు. ఇవన్నీ రొయ్యల చెరువులు అనమాట. చూసారు కదా, సీజన్ బట్టి రొయ్యల చెరువులు వేస్తారంట, చేపల చెరువులు కూడా వేస్తారంట సీజన్ బట్టి. చూడండి ఎంత అందంగా ఉందో. అండ్ ఇదే నేను చెప్పిన గొర్రుపూడి జ్యూస్ పాయింట్, అదే కొంగోడు జ్యూస్ పాయింట్. అండ్ గొల్లపాలెం వచ్చిన తర్వాత బస్ కొంచెం ఖాళీ అయిపోయింది ఆల్మోస్ట్ మనకి. ఇది మన గొల్లపాలెం పోలీస్ స్టేషన్. బస్ డ్రైవర్ అక్కడ బస్సు రోడ్డు మీద పోలీస్ స్టేషన్ దగ్గర ఆపేసి వెనక్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి ఏదో కొనుక్కోవడానికి వెళ్ళాడు రెస్టారెంట్కి. ఇంకా చూసారు కదా, అలా కూర్చున్నాము. ఒక 5 minutes దాకా బస్సు ఆపేసాడు బస్ డ్రైవర్ అయితే. అండ్ ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేసి వీడియో చూడండి ప్లీజ్. గొల్లపాలెం అంటే మా సైడ్ ఫేమస్ ఏంటంటే బిర్యానీ అనమాట. గొల్లపాలెం పలావ్, బిర్యానీ కూడా కాదు. ఇక్కడ చాలా వరకు మీకు పలావ్ సెంటర్లే కనిపిస్తాయి అనమాట. మీరు రోడ్డు మీద అలా వెళ్తున్నా కూడా ఆ స్మెల్కి మీరు ఖచ్చితంగా కొనేద్దాం అనుకుంటారు, అంత బాగుంటుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అనుకోండి. ఇక మనం ఇది గొల్లపాలెం కాజులూరు సెంటర్. చాలా వరకు కాకినాడ బస్సులు ఈ కాజులూరు సెంటర్ రాగానే అయితే సగం మంది దిగిపోయి ఖాళీ అయిపోతుంది అనమాట బస్సు అయితే. ఇది జగన్నాథగిరి, ఈ ఊరి పేరు జగన్నాథగిరి అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి ద్రాక్షారామకి సుమారు 5 kilometers దూరంలోనే ఉన్నాం అనమాట. ఆల్మోస్ట్ ద్రాక్షారామ నా డెస్టినేషన్ అయితే వచ్చేస్తుంది. వెళ్ళేదారిలో తోటపేట హసన్పేట దగ్గర ఈ సాయిబాబా విగ్రహం అయితే ఉంటుందన్నమాట. ఇంకా మనం ద్రాక్షారామ ఎంట్రన్స్ చూసుకున్నాము. ఇదిగోండి ద్రాక్షారామ టెంపుల్. ఇది మా ఊరే చెప్పాలంటే. ఇదిగోండి ఇది ద్రాక్షారామ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ అయితే మాత్రం ప్రస్తుతానికి డిపో అయితే కాదనమాట. మీకు ఈ జర్నీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ హైప్ చేయండి.